Hi students, welcome to my channel Computer Science 1994. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఇంకా మన ఛానల్లో మీకు ఏవైనా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే వీడియో ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ సిలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది అయితే మన ఛానల్లో ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ యూనిట్ నుంచి అయితే చూసేద్దాం. ఎక్స్ప్లెయిన్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఎ కంప్యూటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ నీట్ బ్లాక్ డయాగ్రామ్. మనము ఈ సి ప్రోగ్రామింగ్లో చెప్పుకునే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్, లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ మేజర్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్. మేజర్ పార్ట్స్ ఏవి ఉంటాయి మన కంప్యూటర్లో, వాటి గురించి అయితే రాయాల్సి ఉంటుంది. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఇన్ సి విత్ అప్డేట్ సిస్టమ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్స్ ఏముంటాయి మనకు సి ప్రోగ్రామింగ్లో అనేవి అయితే రాయాల్సి ఉంటుంది. ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్. ఏం కాంపోనెంట్స్ ఉంటాయి మన కంప్యూటర్లో. ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్స్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్. హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి అనేది అయితే రాయాలి. ఎక్స్ప్లెయిన్ ద ఓవర్ వ్యూ ఆఫ్ సి. మీకు ఇది గుర్తుపెట్టుకోండి, హిస్టరీ ఆఫ్ సి అన్న కూడా ఇదే రాయాలి. ఓవర్ వ్యూ ఆఫ్ సి, సీని ఎవరు కనిపెట్టారు, ఏ ఇయర్లో కనిపెట్టారు, ఏ వర్షన్స్ అనేవి అయితే రాయాల్సి ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ కాన్స్టెంట్స్, వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. ఈ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్ డేటా టైప్స్ ఇచ్చినప్పుడు క్యారెక్టర్ సెట్స్ అన్న అవే వస్తాయి. సి టోకన్స్ అన్న, కీవర్డ్స్ అన్న, ఐడెంటిఫైయర్స్, కాన్స్టెంట్స్, వేరియబుల్స్, డేటా టైప్స్, డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్ అన్న, డిక్లరేషన్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్, అసైనింగ్ వాల్యూస్ టు వేరియబుల్స్, డిఫైనింగ్ సింబల్స్ కాన్స్టెంట్స్, డిక్లరింగ్ వేరియబుల్స్ యాజ్ కాన్స్టెంట్స్ అండ్ వైలెట్స్. ఇట్లాగా డిఫరెంట్ అయితే మనకి దీంట్లో ఉన్నాయి. కాన్స్టెంట్స్, వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అంటే ఈ కాన్స్టెంట్స్, వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్లో ఇవన్నీ కూడా వస్తాయి. క్యారెక్టర్ సెట్స్, సి టోకన్స్, కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, వేరియబుల్స్, డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్, అసైనింగ్ వాల్యూస్ అవన్నీ కూడా దీంట్లో వచ్చేస్తాయి మనకి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. బేసిక్ స్ట్రక్చర్, సి ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ గురించి అయితే రాయాల్సి ఉంటుంది. సి ప్రోగ్రామ్స్ స్ట్రక్చర్ గురించి మీన్స్ లైక్ ప్రోగ్రామ్ రాయాలన్నమాట, సి ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అనేసి. ఇక్కడ మనకి ఎల్లో మార్క్తో హైలైట్ చేసిండేవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక కలర్తో చేసిండేవన్నీ కూడా బ్లూ కలర్లోవి, అవన్నీ కూడా ఏంటంటే జస్ట్ రీడ్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ద అంటే ఎల్లో మార్క్తో హైలైట్ చేసినవి అయితే బాగా చదువుకోండి. ఇలాగా ఫస్ట్ యూనిట్ నుంచి అయితే ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చాలామంది కామెంట్ చేస్తారు, మేడం ఎన్ని యూనిట్స్ చదివితే పాస్ అవుతాము, ఎన్ని యూనిట్స్ చదివితే పాస్ మార్క్స్ గేదర్ చేయగలుగుతాము, ఎన్ని యూనిట్స్ చదివితే మనకి అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి అనేది. అలా ఏం లేదు. సిని మనం ఎట్లా తిప్పినా కూడా ఈ క్వశ్చన్సే ఉంటాయి. సి ప్రోగ్రాంలో ఈ 4 యూనిట్స్ చదివితే చాలు, మీరు అవుట్ ఆఫ్ తెచ్చుకోవచ్చు. అవుట్ ఆఫ్ పాస్ అవ్వాలన్నా కూడా ఇవి చదువుకుంటే చాలు. ఇప్పుడు మనం సెకండ్ యూనిట్ అయితే చూసేద్దాం. ఎక్స్ప్లెయిన్ ద ఆపరేటర్స్. ఆపరేటర్స్ మనకి డిఫరెంట్ ఉంటాయి. అందరికీ తెలుసు కదా, ఆపరేటర్స్ అంటే ఒక ఆపరేటరే ఉండదు. అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, డిక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, కండిషనల్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్, స్పెషల్ ఆపరేటర్స్, ఇలా డిఫరెంట్ ఆపరేటర్స్ ఉంటాయి. మీకు 5 మార్క్స్కి అడిగినా 2 మార్క్స్కి అడిగినా ఏవైనా 2 ఆపరేటర్స్ అడగచ్చు. 10 మార్క్స్కి అడిగారంటే ఈ ఆపరేటర్స్ అన్నీ, ఎక్స్ప్లెయిన్ ద ఆపరేటర్స్ అంటే ఈ ఆపరేటర్స్ అన్నీ రాయొచ్చు. పర్టికులర్గా 2-3 ఆపరేటర్స్ అడిగితే మాత్రం అవే రాయాల్సి ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ద ఆపరేటర్స్ అంటే ఆపరేటర్స్ అన్నీ చదవాల్సి ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ద ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, ప్రెసిడియన్స్ ఆఫ్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్, టైప్ కన్వర్షన్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇవి చదువుకోవాలి. ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అంటే డెఫినెట్గా ఇవైతే రాయాల్సి ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ మేనేజింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్. ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ అంటే మనకి 4 ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఉంటాయి. రీడింగ్ క్యారెక్టరు, రైటింగ్ క్యారెక్టరు, ఫార్మాటెడ్ ఇన్పుట్, ఫార్మాటెడ్ అవుట్పుట్, ఫార్మాటెడ్ అనేసి మనం ఈ 4 ఆపరేషన్స్ అయితే మేనేజింగ్ ఆపరేషన్స్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ అంటే సెకండ్ యూనిట్లో అయితే మనకి ఈ 3 క్వశ్చన్సే ఇంపార్టెంట్ అనమాట. ఇవి 3 చదువుకుంటే చాలు, ఇంకేం చదవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, సి ప్రోగ్రామింగ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నా కూడా ఇవే. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ సి, ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి, ఇట్లా ఎన్ని సి ప్రోగ్రాంలో మనం ఎట్లా తిప్పినా కూడా ఇవే వస్తాయి. పాస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ బేసిక్స్ చదువుకున్న చాలు. లైక్ ఈ బేసిక్సే కాదు, ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అనమాట. మీరు ఇవి చదువుకున్న చాలు, అవుట్ ఆఫ్ అయితే మీరు గేదర్ చేయొచ్చు. స్టూడెంట్స్ నేను అందరికీ చెప్తున్నాను. చాలామంది మళ్ళీ నాకు కామెంట్ చేస్తారు, మేడం
ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి చదవాలి అని అలా ఏం లేదు, అన్ని క్వశ్చన్స్ చదువుకోండి. అట్లీస్ట్ మేడం మేము ఇన్ని చదవలేము అనేవాళ్ళు యూనిట్ నుంచి ఫస్ట్ యూనిట్ నుంచి ఒక 4 చదువుకోండి, సెకండ్ యూనిట్ నుంచి ఒక 2 చదువుకోండి, థర్డ్ యూనిట్ నుంచి ఒక 3 చదువుకోండి. అలా ఒక 3-4 క్వశ్చన్స్ అట్లా లీవ్ చేసేసుకోండి. అలా లీవ్ చేసి చదువుకున్న వాళ్ళు అట్లీస్ట్ పాస్ అయినా అవుతారు. అలా అని అన్నీ లీవ్ చేసుకుంటే మాత్రం సీలో ఎట్ట తిప్పినా కూడా మనకి ఈ క్వశ్చన్సే వస్తాయి. అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్సే వస్తాయి. మీరు చదువుకుంటే చాలు, డెఫినెట్గా ఇవైతే వస్తాయి స్టూడెంట్స్. సెకండ్ యూనిట్ నుంచి అయితే ఇవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు థర్డ్ యూనిట్ చూద్దాము. ఎక్స్ప్లెయిన్ డెసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్. మనకి డెసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్స్లో ఏమొస్తాయి? ఇఫ్, సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్, ఎల్స్ స్టేట్మెంట్స్, నెస్టెడ్ ఆఫ్, ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్, ఎల్స్ ఇఫ్ లాడర్, స్విచ్ స్టేట్మెంట్స్, గో టు స్టేట్మెంట్స్, ఇలా డిఫరెన్స్ వస్తాయి. సమ్టైమ్స్ మనకి 5 మార్క్స్లో ఏంటంటే 2 బ్రాంచింగ్ స్టేట్మెంట్ 2 అడగచ్చు అనమాట. బ్రాంచింగ్స్ అంటే స్విచ్, గో టు స్టేట్మెంట్స్ రాయొచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్ రాయండి, నెస్టెడ్ ఇఫ్ రాయండి, అలా అడుగుతారనమాట. అలా చదువుకున్నా కూడా ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ డెసిషన్ మేకింగ్ అండ్ లూపింగ్స్. లూపింగ్స్ అంటే వైల్ స్టేట్మెంట్స్, డూ స్టేట్మెంట్స్, ఫస్ట్ స్టేట్మెంట్స్, లూప్స్, జంప్ లూప్స్, కాన్షియస్ టెస్ట్ ఎక్స్ప్రెషన్స్. మోస్ట్ ఆఫ్ ద లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే వైలు, డూ వైలు, ఫస్ట్ స్టేట్మెంట్స్, జంప్ స్టేట్మెంట్స్ కూడా వస్తాయి. ఈ మోస్ట్ ఆఫ్ ద ఏంటంటే వైలు, డూ వైలు, డూ స్టేట్మెంట్స్, ఫస్ట్ స్టేట్మెంట్సే వస్తాయన్నమాట. ఇవి నేర్చుకుంటే చాలు. థర్డ్ యూనిట్ నుంచి అయితే ఈ 2 క్వశ్చన్సే ఇంపార్టెంట్. బ్రాంచింగ్లో మనకి ఇఫ్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్, ఎల్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్ లేడర్ స్టేట్మెంట్స్, స్విచ్, గో టు, ఈ చదువుకుంటే చాలు. అన్నిటికి కూడా ఏంటంటే మీకు 10 మార్క్స్కి అడిగారు అంటే మీరు ప్రోగ్రామ్ రాయాలా మేడం అని కొంతమందికి డౌట్ ఉంటుంది. అట్లీస్ట్ మీరు సింటాక్స్ రాసి ఫ్లో చార్ట్స్ డ్రా చేస్తే చాలు, దానికే మీకు టైం అయిపోతుంది, బుక్లెట్ కూడా అయిపోవచ్చు. అందుకనే ఏంటంటే మీరు అట్లీస్ట్ సింటాక్స్, ఫ్లో చార్ట్స్ డ్రా చేయడానికే చూడండి, మంచి మార్క్స్ వస్తాయి. వాట్ ఈస్ వాట్ అని రాయాలి. లేదు మేడం మాకు ప్రోగ్రామ్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంది అన్నా కూడా యాజ్ ఎ విష్ అనమాట, మీరు ప్రోగ్రామ్ నేర్చుకుని కదా రాయొచ్చు. ఇంతే థర్డ్ యూనిట్ నుంచి అయితే. ఫోర్త్ యూనిట్ నుంచి వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద అరేస్. అరేస్ అంటే మనకి డిక్లరేషన్ ఆఫ్ 1 dimensional array, ఇనిషియలైజేషన్ ఆఫ్ 1 dimensional array, 2 dimensional array, ఇనిషియలైజేషన్ ఆఫ్ 2 dimensional array, మల్టీ డైమెన్షనల్ అరే, డైనమిక్ అరేస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేస్ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే 1 dimensional అరే రాయండి, ఎలా ఇనిషియలైజేషన్ చేస్తామని అడుగుతారు. సమ్ టైమ్స్ ఏంటంటే 2 dimensional అరే రాయండి, దాన్ని ఎలా ఇనిషియలైజ్ చేస్తాము, మల్టీ డైమెన్షనల్ అరే రాయండి, డైనమిక్, ఇలా మనకి డిఫరెంట్ పార్ట్స్గా ఇవ్వచ్చు అనమాట. ఎక్స్ప్లెయిన్ అరేస్ అంటే మీరు అట్లీస్ట్ 1-2 dimensional రాసేస్తే సరిపోతుంది. మల్టీ డైమెన్షనల్ అవి కూడా నేర్చుకోండి, అడగచ్చు, చెప్పలేము. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ని డిక్లేరింగ్ అండ్ ఇనిషియలైజేషన్ స్ట్రింగ్ వేరియబుల్స్. మనం స్ట్రింగ్ని ఎలా రీడ్ చేస్తాం ఫ్రమ్ టెర్మినల్ నుంచి, రైటింగ్ స్ట్రింగ్స్ టు స్క్రీన్, అర్థమెటిక్ ఆపరేషన్స్ అండ్ క్యారెక్టర్స్, పుట్టింగ్ స్ట్రింగ్ టుగెదర్, కంపారిజన్స్ ఆఫ్ 2 స్ట్రింగ్స్, ఎలా కంపారిజన్ చేస్తాం, స్ట్రింగ్స్ లో డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఎక్స్ప్లెయిన్ స్ట్రింగ్స్ అంటే రీడింగ్ ఎలా డిక్లేర్ చేస్తామని రాసినా చాలు, ఇట్లా మీకు డిఫరెంట్గా అడగచ్చు అనమాట. అర్థమెటిక్ ఆపరేషన్స్ అండ్ క్యారెక్టర్స్, ఎలా మనం స్ట్రింగ్స్ని కంపారిజన్స్ చేస్తాము. ఓకేనా. ఇవే స్టూడెంట్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ సి అండ్ యూజింగ్ సి ప్రోగ్రామింగ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఇవి నేర్చుకుంటే పాస్ అయిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలామంది అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.